అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ ముందుకి చర్చించడం జరుగుతూ ఉంది. మొదటగా గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఒకసారి, 2,500 ఒకసారి, కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 6,000 రూపాయలు, మొత్తం 13,500 రూపాయలు చిన్న సన్నకారు రైతులకి, నాన్ ఇన్కమ్ ట్యాక్స్ రైతులకి ఇవ్వటం జరుగుతూ వచ్చింది. అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఈ రైతు భరోసా అని పేరు మార్చి రైతు భరోసా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇస్తామని చెప్పినారు, జరుగుతూ ఉంది కాదు, ఇస్తామని చెప్పినారు. అయితే ఈ పథకం కోసం ప్రజలందరూ కూడా వ్యవసాయం నాట్లు స్టార్ట్ అయింది, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారని. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగానే 3 సార్లు ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కల్పిస్తారా, విడివిడికి ఇస్తారా అనే ఆలోచన రకరకాల ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది రైతాంగంలో. అయితే ఇక్కడ మాకున్న సమాచారం మేరకు 6,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనేది తెలుస్తూ ఉంది. 3 రోజులు 6,000 రూపాయలు మోడీ గారు ఇచ్చేయి 3 సార్లుగా, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయి 14,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఇస్తారు. అది కూడా గతంలో 5,000, 2,500 ఇచ్చినట్టు కానీ 2 సార్లు ఇచ్చినట్టు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 3 సార్లుగా 14,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతుకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ తడవ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ఇవ్వాలని 5,000, 5,000, 4,000, 2 5,000 10,000 ప్లస్ 4,000 14,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 3 రోజులు 6,000, మొత్తం కలిపి 20,000 ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం మీద ఒక కమిటీ వేసి దాని తొందరగా నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేసే విధంగా అవకాశాలు ఉన్నాయనేది మనకు తెలుస్తా ఉన్న సమాచారం. అయితే ఇక్కడ ఒక విషయం రైతాంగానికి, కౌలు రైతులకి మనం చేయాల్సిన అంశం ఏంటంటే, గతంలో రైతులు భూమిని కౌలుకి ఇచ్చినప్పుడు కౌలుదారులకు అగ్రిమెంట్ ఇచ్చేవారు. 11 నెలల వరకు ఫలానా వెంకటేశ్వర గారు, ఫలానా సుబ్బారావు గారికి తనకున్న భూమిని కౌలుకి ఇవ్వడం జరిగింది. ఆ 11 నెలల పాటు కౌలుకి ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు కౌలు కార్డు ఇచ్చారు. కౌలు కార్డు ఇచ్చి ఆ కౌలుదారికి ఈ పథకాన్ని, రైతు భరోసా కానీ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు రైతులకు లేదు, దాని ప్రకారం వాళ్ళు కౌలు మాట్లాడుకునేవారు. ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తుందో దాని మీద కూడా గైడ్ లైన్స్ రావాల్సి ఉంది. దానికోసం కూడా కౌలు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైనా కొద్ది కాలంలో, కొద్ది రోజుల్లో ఈ పథకం మీద స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనేది మనం తెలుస్తా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.